This conference will now be recorded. ఓకే. సో ఈ VMware అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో ఒకసారి వీడియో ప్రిపేర్ చేశాను. ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను, చూసుకోండి. VMware వర్క్స్టేషన్ సాఫ్ట్వేర్ని. సో ఫోల్డర్ నేను దిస్ పీసీలో పెట్టినాను. దిస్ పీసీ డబుల్ క్లిక్ చేయాలి. డి డ్రైవ్లో ఉంది సాఫ్ట్వేర్. డి డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. ఆ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయాలి. సెటప్ ఫైల్ని డబుల్ క్లిక్ చేయాలి. మనకి అక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ వస్తుంది. ఎస్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేశాక ఇక్కడ ఫోల్డర్ క్లోజ్ చేయాలి. ఫోల్డర్తో ఇంకేం పని లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో ఇన్స్టాలింగ్ స్టార్ట్ అయింది VMware. లైసెన్స్ క్లిక్ చేయాలి. ఖచ్చితంగా లైసెన్స్ అప్లై చేయాలి. లైసెన్స్ క్లిక్ చేయాలి. సో నేను ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్లో మీకు లైసెన్స్ కీ ఉంటుంది. డి డ్రైవ్లో ఉంది సాఫ్ట్వేర్. ఆ కీ నోట్ ప్యాడ్ ఫైల్ని డబల్ క్లిక్ చేయాలి. ఆ కీ మొత్తం ట్రాక్ చేసి సెలెక్ట్ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ క్లిక్ చేయాలి. నోట్ ప్యాడ్ ఫైల్ క్లోజ్ చేసేయాలి. ఫోల్డర్ కూడా క్లోజ్ చేసేయాలి. సో ఇక్కడ Ctrl+V యూస్ చేసి ఆ కీని పేస్ట్ చేస్తాం. అక్కడ కీబోర్డ్లో Ctrl+V షార్ట్ కట్ కీ యూస్ చేసి పేస్ట్ చేస్తాము. తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. కీ పేస్ట్ చేశాక అక్కడ కీ ఎంటర్ చేశాక ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేయాలి. అక్కడ ఎంటర్ బటన్ అన్నాను, సారీ, ఫినిష్ క్లిక్ చేయాలి. సో ఈ విధంగా VMware వర్క్స్టేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈరోజు ఏంటంటే మీకు SAP ECC సాఫ్ట్వేర్ MS SQL సర్వర్ డేటాబేస్ మీద ASAP సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పాను. సో ఈరోజు ఏంటంటే SAP NetWeaves 1.5 అనే సాఫ్ట్వేర్ Oracle డేటాబేస్ మీద ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఇన్స్టాలేషన్ లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ని చేయాలి. సో మీ సిస్టమ్ యొక్క ఫుల్ కంప్యూటర్ నేమ్ తెలుసుకోవాలి అనుకుంటే ఎలాగంటే డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. ఫుల్ కంప్యూటర్ నేమ్ కూడా ఇక్కడ చూడొచ్చు. కంప్యూటర్ నేమ్, ఫుల్ కంప్యూటర్ నేమ్. ఫుల్ కంప్యూటర్ నేమ్ ఫుల్ కంప్యూటర్ నేమ్ క్లోజ్ చేసేయాలి ఫోల్డర్ని. సో ఇంకో వేలో మీ సిస్టమ్ యొక్క హోస్ట్ నేమ్ చూడొచ్చు. విండోస్ క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేసి బార్ని రైట్ సైడ్ మూవ్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసి హోస్ట్ నేమ్ కమాండ్ స్మాల్ లెటర్స్ లో హోస్ట్ నేమ్ అని టైప్ చేయాలి. హోస్ట్ నేమ్ అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మీ సిస్టమ్ యొక్క హోస్ట్ నేమ్ ని కంప్యూటర్ నేమ్ ని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు చూడొచ్చు. ఓకే, క్లోజ్ చేసేయాలి కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు FQDని సెట్ చేయాలి. డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. FQD అంటే ఫుల్ కంప్యూటర్ నేమ్, ఫుల్ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అన్న రెండు ఒకటే. అక్కడ చేంజ్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. విండో క్లోజ్ చేసేసేది. చేంజ్ క్లిక్ చేయాలి. ఇక్కడ
అక్కడ కంప్యూటర్ ఇన్పుట్ ఫీల్డ్ లో కంప్యూటర్ నేమ్ ఎంటర్ చేయాలి, స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. కంప్యూటర్ ఇన్పుట్ ఫీల్డ్ లో కంప్యూటర్ నేమ్ ఎంటర్ చేయాలి, స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. సో ఇచ్చాక మోర్ క్లిక్ చేయాలి. కంప్యూటర్ ఇన్పుట్ ఫీల్డ్ లో స్మాల్ లెటర్స్ లో కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. ఇచ్చాక మోర్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ డొమైన్, ఒకవేళ మీరు ఒకవేళ కంప్యూటర్ నేమ్ ఇచ్చాక మోర్ క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా ఓకే అయిపోయారంటే మీ కంప్యూటర్ నేమ్ NWASRV అవుద్ది, మీ ఫుల్ కంప్యూటర్ నేమ్ కూడా NWASRV అవుద్ది. సో ఇక్కడ మోర్ క్లిక్ చేసి డొమైన్ నేమ్ ఇవ్వాలి. సో నా దగ్గర డొమైన్ సర్వర్ లేదు, కానీ నా దగ్గర డొమైన్ ఉన్నట్టు నేను ఒక డొమైన్ నేమ్ ని మెయింటైన్ చేసుకుంటున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇష్టమైన డొమైన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకోండి. కంపెనీలో ఏ డొమైన్ నేమ్ ఇవ్వాలనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ డొమైన్ నేమ్ మీరు ఇవ్వచ్చు. ఓకే క్లిక్ చేయాలి డొమైన్ నేమ్ ఎంటర్ చేశాక. సో ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ రీస్టార్ట్ చేస్తేనే జరగద్ది. ఓకే క్లిక్ చేయాలి, క్లోజ్ క్లిక్ చేయాలి, రీస్టార్ట్ నౌ. రీస్టార్ట్ చేస్తేనే మీరు ఏదైతే కంప్యూటర్ నేమ్ చేంజ్ చేశారో ఆ చేంజెస్ జరగద్ది. సో లాగిన్ అవ్వాలంటే ప్రెస్ Ctrl+Alt+Delete టు సైన్ ఇన్. వర్క్ స్టేషన్ లో VM సెండ్ Ctrl+Alt+Delete. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin.123. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి, లేదా మౌస్ తో సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన కంప్యూటర్ నేమ్ ఫుల్ కంప్యూటర్ నేమ్ చేంజ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. కంప్యూటర్ నేమ్ NWASRV, ఫుల్ కంప్యూటర్ నేమ్. సో ఫుల్ కంప్యూటర్ నేమ్ అంటే కంప్యూటర్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ కంప్యూటర్ నేమ్. ఫుల్ కంప్యూటర్ నేమ్ ని ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని కూడా పిలుస్తాము. కంప్యూటర్ నేమ్ డొమైన్ నేమ్ రెండు కలిస్తేనే ఫుల్ కంప్యూటర్ నేమ్ అంటాం. సో కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి మనము హోస్ట్ నేమ్ కమాండ్ యూస్ చేసి మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఏ SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ఇది ఫస్ట్ స్టెప్, కంపల్సరిగా చేయాల్సిన స్టెప్ ఇది, ఏ SAP సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసినా. నెక్స్ట్ పేజింగ్ ఫైల్ సైజ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పేజింగ్ ఫైల్ సైజ్. డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ లో యాడ్ సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. బ్యాక్ విండో క్లోజ్ చేసేయాలి. సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. అక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్ క్లిక్ చేయాలి. పేజింగ్ ఫైల్ సైజ్ అంటే పేజింగ్ ఫైల్ సైజ్ ఈజ్ అన్ ఏరియా ఆన్ ది హార్డ్ డిస్క్ దట్ విండోస్ యూజెస్ యాజ్ ఇఫ్ ఇట్ వేర్ ర్యామ్. హార్డ్ డిస్క్ లో ఒక భాగం, పేజింగ్ ఫైల్ సైజ్ అనేది హార్డ్ డిస్క్ లో ఒక భాగం. అంటే మీరు హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది పక్కన తీసి పెడతారు, ఆ సైజ్ నే పేజింగ్ ఫైల్ సైజ్ అంటాము. అది ర్యామ్ లాగా యూస్ చేసుకుంటుంది, ర్యామ్ లాగా యూస్ చేస్తారు. ఓకే, అంటే అది సెకండరీ ర్యామ్ అనుకోండి. మన సిస్టమ్ లో ఉన్నది ప్రైమరీ ర్యామ్, మనం హార్డ్ డిస్క్ నుంచి కొంచెం సైజ్ అనేది పక్కన తీసి పెట్టింటాం కదా, అది సెకండరీ ర్యామ్ లాగా వర్క్ అవుతుంది. దాన్ని పేజింగ్ ఫైల్ సైజ్ అంటాము, వర్చువల్ మెమరీ అంటాము, అలాగే స్వాప్ ఫైల్ సైజ్ అని కూడా పిలుస్తాము. చేంజ్ క్లిక్ చేయాలి అక్కడ. సో ఇక్కడ మనకి డ్రైవ్స్ చూపించలేదు,
డ్రైవ్స్ మనకి సెలెక్ట్ చేసుకునేలా చూపించాలంటే అక్కడ టిక్ మార్క్ తీసేయాలి. ఇంకో విషయం, మీకు ఇప్పుడు మీరు 200 GB 300 GB ఎస్ఏపి సాఫ్ట్వేర్ కి స్పేస్ యూస్ చేస్తున్నప్పుడు మీరు విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ డ్రైవ్స్ క్రియేట్ చేయకండి. సపోజ్ మీరు 200 GB 300 GB ఎస్ఏపి సాఫ్ట్వేర్ కి ఇచ్చేటప్పుడు అక్కడ ఒక్క డ్రైవే, అక్కడ డ్రైవ్స్ అనేది కూడా క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో నేను ఎందుకు 2 డ్రైవ్స్ 3 డ్రైవ్స్ నేను క్రియేట్ చేసుకున్నానంటే నేను 900 GB ఇచ్చాను, ఫ్రీ స్పేస్ 900 GB ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కి ఇచ్చాను కాబట్టి నాకు స్పేస్ ఉంది కాబట్టి సి డ్రైవ్ డి డ్రైవ్ ని ఇంకో డ్రైవ్ కూడా నేను క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. కానీ మీరు 300 GB 200 GB ఎస్ఏపి సాఫ్ట్వేర్ కి యూజ్ చేసేటప్పుడు మీరు సి డ్రైవ్ కి అని ఓఎస్ కి ఒక డ్రైవ్ ఇచ్చి స్పేస్ ఇచ్చి మళ్ళీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కి అనేది స్పేస్ సరిపోదు. అక్కడ మీరు ఏంటంటే డ్రైవ్స్ ఏం క్రియేట్ చేయకండి. విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ డ్రైవ్స్ ఏం క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా అక్కడ మీరు ఆ పేజ్ రాగానే నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఒకే ఒక డ్రైవ్ తో మీకు క్రియేట్ అయిపోద్ది. సి డ్రైవ్ తో మీరు ఇచ్చిన స్పేస్ తో ఒక డ్రైవ్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ నేను డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డ్రైవ్ కి పేజింగ్ ఫైల్ సైజ్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. డి డ్రైవ్ కి ఇవ్వాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకుని కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇనిషియల్ సైజ్ ఎంబీ సెలెక్ట్ చేసుకోవాలి. నా సిస్టమ్ రికమెండెడ్ చేసే పేజింగ్ ఫైల్ సైజ్ అది. పేజింగ్ ఫైల్ సైజ్ ఎప్పుడు మినిమం 1.5 ఇంటూ ర్యామ్, మ్యాక్సిమం ర్యామ్ ఇంటూ 3. పేజింగ్ ఫైల్ సైజ్ ఎంత ఇవ్వాలనేది మీరు ప్రీ రిక్వెస్ట్ చెక్ లో మీ సిస్టమ్ యొక్క పేజింగ్ ఫైల్ సైజ్ చూడొచ్చు. నా సిస్టమ్ కి రికమెండ్ చేస్తున్న పేజింగ్ ఫైల్ సైజ్ అది. సో ఇప్పుడు చూడండి, డి డ్రైవ్ కి పేజింగ్ ఫైల్ సైజ్ ఎంత ఉంది. డి డ్రైవ్ కి ఇక్కడ పేజింగ్ ఫైల్ సైజ్ నన్ ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ సెట్ క్లిక్ చేస్తామో నేను ఎంత సైజ్ ఇచ్చానో అంత సైజ్ ఆ డి డ్రైవ్ కి పేజింగ్ ఫైల్ సైజ్ అనేది అలోకేట్ అయిపోద్ది. సెట్ క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. రీస్టార్ట్ చేస్తేనే చేంజెస్ జరగద్దు అంటుంది. ఓకే క్లిక్ చేయాలి. అప్లై క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. రీస్టార్ట్ నౌ క్లిక్ చేయాలి. రీస్టార్ట్ చేస్తేనే చేంజెస్ జరగద్ది. ఇది కూడా కంపల్సరీగా మీరు ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ఇది కూడా కంపల్సరీగా చేయాల్సిన స్టెప్. సో 2 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ స్టార్ట్ క్లిక్ చేసి విండోస్ డౌన్ యారో క్లిక్ చేసి బార్న్ రైట్ సైడ్ మూవ్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ మనం చేసేది. హోస్ట్ నేమ్ అనే కమాండ్ యూజ్ చేసి మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ మనం చూడొచ్చు. హోస్ట్ నేమ్ అనే కమాండ్ యూజ్ చేసి, సో మన సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ అది. మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ మీరు చూడాలంటే కమాండ్ ఏంటి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏంటంటే ఐపీ కాన్ఫిగ్ కమాండ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీ సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ చూడడానికి ఎంటర్ బటన్. IPv4 అడ్రస్ యూజ్ చేయాలి మనం. IPv4 అడ్రస్. సో నా ఐపీ అడ్రస్ అది 192.168.0.152. ఇప్పుడు అది పింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. పింగ్ అంతే కనెక్ట్ అవుతుందా లేదని కమాండ్ ఏంటి, PANG అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. సో అది కమాండ్ మన ఐపీ అడ్రస్ పింగ్ అవుతుందా లేదా కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకునేదానికి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇలాగ వచ్చిందంటే పింగ్ అవుతున్నట్టు అర్థం, కనెక్ట్ అవుతుందని అర్థం. మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్, నేమ్ లోనే ఉంది మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్, అంటే మ్యాప్ చేస్తున్నాను, అంతే చేంజ్ చేస్తున్నట్టు కాదు. మ్యాప్ ఐపీ అడ్రస్ బదులు నేను హోస్ట్ నేమ్ యూస్ చేసుకుంటాను. నేను ఐపీ అడ్రస్ బదులు హోస్ట్ నేమ్ యూస్ చేసుకున్నా నాకు ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతుందా పింగ్ అవుతుందా లేదా చూపించాలి. దాన్నే మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ అంటాం. సో ముందు మ్యాపింగ్ ఎలా చేయాలి, ఐపీ అడ్రస్ బదులు హోస్ట్ నేమ్ యూస్ చేసేలాగా మ్యాపింగ్ ఎలా చేయాలి. దిస్ పీసీ డబల్ క్లిక్ చేసి సి డ్రైవ్ డబల్ క్లిక్ చేయాలి. విండోస్ ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. సో స్క్రోల్ డౌన్ చేయాలి. సిస్టమ్ 32 ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. డ్రైవర్స్ ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. ఈటీసీ ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మ్యాపింగ్ చేస్తున్నాం. ఐపీ అడ్రస్ బదులు హోస్ట్ నేమ్ గా హోస్ట్ ఫైల్ డబల్ క్లిక్ చేయాలి. సింగిల్ క్లిక్ నోట్ ప్యాడ్, అంటే ఆ హోస్ట్ ఫైల్ ని నేను నోట్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సింగిల్ క్లిక్ ఇవ్వాలి నోట్ ప్యాడ్.
సో ఐపీ అడ్రస్ బదులు పోస్ట్ నేమ్ యూస్ చేసేలాగా మనం మ్యాపింగ్ చేస్తున్నాం. సో అక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఫస్ట్ కంపల్సరిగా ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అక్కడ కంపల్సరిగా ఐపీ అడ్రస్ ఇవ్వాలి. మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చి ఖచ్చితంగా ఐపీ అడ్రస్ కి కంప్యూటర్ నేమ్ కి స్పేస్ ఉండాలి. ఒక్క స్పేస్ అన్న కంపల్సరిగా ఉండాలి. ఇచ్చి ఫైల్ క్లిక్ చేసి సేవ్ చేయాలి. క్లోజ్ చేసేసేది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నేను ఐపీ అడ్రస్ బదులు కంప్యూటర్ నేమ్ ఇచ్చి ఐపీ అడ్రస్ పింగ్ అవుతుందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. పింగ్ స్పేస్ ఇచ్చి ఐపీ అడ్రస్ బదులు కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి, NWSRV. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో కనెక్ట్ అవుతుంది, పింగ్ అవుతుంది. క్లోజ్ చేసేయాలి. సో ఈ విధంగా మనము మ్యాపింగ్ చేసుకోవాలి. సో ఇది అనేది కొన్ని కంపెనీస్ లో చేస్తారు, అంతే. మధ్యలో కూడా చేసుకోవచ్చు, లేదా ఇన్స్టాలేషన్ ముందే చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక పార్ట్. నెక్స్ట్ ఏంటి, సో నేను ఈ నెట్వియర్ 7.5 అనే సాఫ్ట్వేర్ మీకు SAP ERP 6.0 EHP8 అనేది మన ట్రైనింగ్ టోటల్ సాఫ్ట్వేర్. ఇదేంటంటే ఈ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తున్నాను. SAP నెట్వియర్ 7.5 అనేది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మనం MS SQL సర్వర్ కాకుండా ఆర్కిల్ డేటాబేస్ మీద చూపిస్తున్నాను. అంతే ఇక్కడ మీకు డిఫరెంట్ డేటాబేస్ కూడా కవర్ అవుతాయి. సో ఆర్కిల్ డేటాబేస్ మీద MS SQL సర్వర్ ఆర్కిల్ డేటాబేస్ మీద SAP నెట్వియర్ 7.5 సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో మనం SAP ERP 6.0 EHP8 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు MS SQL సర్వర్ డేటాబేస్ ముందే ఇన్స్టాల్ చేసాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆర్కిల్ డేటాబేస్ కూడా ముందే మీరు ఇన్స్టాల్ చేయాలి. సో ఆర్కిల్ డేటాబేస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి ఆర్కిల్ డేటాబేస్ ని డౌన్లోడ్ చేయాలి. సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. మనకు కావాల్సిన డేటాబేస్ కాబట్టి డేటాబేసెస్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇక్కడ డేటాబేస్ అండ్ డేటాబేస్ ప్యాచెస్ క్లిక్ చేయాలి. ఆర్కిల్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. ఆర్కిల్ 64-bit క్లిక్ చేయాలి. ఇవన్నీ ఆర్కిల్ వర్షన్సే, ఆర్కిల్ డేటాబేస్ వర్షన్స్ అవన్నీ. సో మీకు ఒక ఆర్కిల్ డేటాబేస్ ఇన్స్టాలేషన్ వచ్చినా అన్ని ఆర్కిల్ డేటాబేస్ వర్షన్స్, ఏ ఆర్కిల్ డేటాబేస్ వర్షన్స్ అన్నా మీరు ఇన్స్టాల్ చేయగలరు. సో ఈ ట్రైనింగ్ లో నేను యూజ్ చేస్తున్న ఆర్కిల్ డేటాబేస్, అంటే ఈ ఎక్స్పెరిమెంట్ నేను యూజ్ చేసిన ఆర్కిల్ డేటాబేస్ ఆర్కిల్ 12.1. ఇన్స్టాలేషన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఆర్కిల్ డేటాబేస్ ఫైల్ ఉంటుంది. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కి సేమ్ ఆర్కిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉండదు. ఓకే, సో ఇవి జిప్ ఫైల్స్ లో వస్తుంది. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతాయి. ఈ రెండు డేటాబేసెస్ ఫైల్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతాయి. ఇవి జిప్ ఫైల్ లో వస్తాయి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఆ జిప్ ఫైల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఆ జిప్ ఫైల్స్ ని, దిస్ పీసీ డబల్ క్లిక్ చేయాలి. డి డ్రైవ్ లో ఉంది సాఫ్ట్వేర్, డి డ్రైవ్ ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. SAP నెట్వియర్ 7.5 ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. ఆర్కిల్ 12C అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో పెట్టినాను ఆ ఫైల్స్ ని. సో అక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. సో మొన్న మీ బ్యాచ్ ఎవరో క్వశ్చన్ అడిగారు, ఆ జిప్ ఫైల్ ని ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేయాలని. ఇప్పుడు అక్కడ మనకు సెటప్ ఫైల్ ఉందా, ఆర్కిల్ డేటాబేస్ నేను ఇన్స్టాల్ చేయాలి, అక్కడ సెటప్ ఫైల్ ఉందా, నాకు లేదు. సో ఆ సెటప్ ఫైల్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆ జిప్ ఫైల్స్ లోపల ఉన్నాయి. అది ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే ఆ ఫైల్స్ అన్ని బయటకు వస్తుంది, అప్పుడు నేను యూజ్ చేసుకోగలను. అందువల్ల ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో అక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫైల్ ఏం చెప్తుందంటే నన్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తే నాతో పాటు నేను సెకండ్ ఫైల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, సెకండ్ ఫైల్ ని నువ్వు సపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది. సో ఫస్ట్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేయాలి, ఎందుకంటే నేను ఆ ఫోల్డర్ లోనే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. సో సక్సెస్ఫుల్ గా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఈ విధంగా ఆర్కిల్ డేటాబేస్ ని డౌన్లోడ్ చేసుకున్నాక ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆర్కిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం.
దిస్ పీసీ డబల్ క్లిక్ చేయాలి. డి డ్రైవ్ డబల్ క్లిక్ చేయాలి. ఆ ఫోల్డర్ని డబల్ క్లిక్ చేయాలి. డేటాబేస్ ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. ఎస్ఏపి ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. సెకండ్ ఫైల్ డబల్ క్లిక్ చేయాలి. ఎస్ఏపి సర్వర్ ఆ సెకండ్ ఫైల్ ని డబల్ క్లిక్ చేయాలి. వెనక ఫోల్డర్ క్లోజ్ చేసేసేది. సో ఇక్కడ ఏంటంటే డ్రైవ్ ప్రొవైడ్ చేయాలి. మీ ఆర్కిల్ డేటాబేస్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు. సపోజ్ మీకు ఒకే ఒక డ్రైవ్ సి డ్రైవ్ ఉందంటే అక్కడ మీ డ్రైవ్ లెటర్ ఎంటర్ చేయలేదు. డైరెక్ట్ గా కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. లేదు మీరు పర్టికులర్ డ్రైవ్ లో ఆర్కిల్ డేటాబేస్ సి కాకుండా అదర్ డ్రైవ్ లో మీరు ఆర్కిల్ డేటాబేస్ ని ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు అక్కడ డ్రైవ్ ఎంటర్ చేయాలి. ఏ డ్రైవ్ లో ఆర్కిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలనేది. డి డ్రైవ్ లో నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. డి కోలన్ ఇవ్వాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. డ్రైవ్ లెటర్ ఇచ్చాక ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనేది మనం స్పెసిఫై చేశాక కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎస్ఐడి అడుగుతుంది. ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడెంటిఫికేషన్ 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. 3 క్యాప్స్ లెటర్ లోనే ఉండాలి. కంపల్సరిగా రూల్ ఫాలో అవ్వాలి. కంపల్సరిగా ఫస్ట్ వచ్చి A to Z లెటర్ లోనే ఉండాలి. రిమైనింగ్ 2 వచ్చి A to Z 0 to 9 డిజిట్స్ లోనే ఉండాలి. ఈ రూల్ ఫాలో అవ్వాలి ఎస్ఐడి. సో ఇక్కడ ఎస్ఐడి ఇవ్వాలి. NWA అనే ఎస్ఐడి నేను మెయింటైన్ చేస్తున్నాను ఈ ఇన్స్టాలేషన్ కి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఆర్కిల్ డేటాబేస్ టూల్స్ మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి రిజిస్టర్ ఈమెయిల్ అది అడుగుతుంది. నా దగ్గర ఎలాంటి రిజిస్టర్ ఈమెయిల్ అది లేదు. అది ఎంటర్ చేయకుండా నేను నెక్స్ట్కి వచ్చాను. ఇక్కడ ఎస్ క్లిక్ చేయాలి. కంపెనీలో అయితే అది ప్రొవైడ్ చేస్తారు రిజిస్టర్ ఈమెయిల్ అదంతా. ఇక్కడ ఇన్స్టాల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఓన్లీ. మనం డేటాబేస్ సాఫ్ట్వేర్ ఒక్కటే ఇన్స్టాల్ చేస్తున్నాం. సో అక్కడ డిఫాల్ట్ ఆప్షన్ మనం చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా సింగిల్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఇన్స్టాలేషన్ డిఫాల్ట్ ఆప్షన్. ఇక్కడ కూడా చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మన లాంగ్వేజ్ ఆల్రెడీ ఇంగ్లీష్. సపోజ్ అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ ఏ లాంగ్వేజ్ క్లిక్ చేస్తే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ అవుద్ది. మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంది ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని. బై డిఫాల్ట్ గా అదే ఆప్షన్ ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇందాకే చెప్పాను రిజిస్టర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మనకు ఎలాంటి రిజిస్టర్ యూజర్ పాస్వర్డ్ లేదు. సో యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే అక్కడ యూజ్ విండోస్ బిల్ట్ ఇన్ అకౌంట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకుంటే యూజర్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి ఇక్కడ. సో అక్కడ ఏంటంటే డి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేయాలని డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాం. డి డ్రైవ్ లో మనకి ఆర్కిల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. అందులో మనం ఎస్ఐడి ఏ నేమ్ ఇచ్చాం NWA ఆ నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. అందులో 12102 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. అక్కడ ఆ ఫోల్డర్ లోపల ఈ ఆర్కిల్ డేటాబేస్ ఫైల్స్ అన్ని అక్కడ సేవ్ చేసి పెడుతుంది. సో ఇక్కడ పాత్ అనేది చేంజ్ చేయట్లేదు. బై డిఫాల్ట్ గానే ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ప్రీ రిక్వెస్ట్ చెక్ జరుగుతుంది. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. క్లోజ్ క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది. క్లోజ్ క్లిక్ చేయాలి. ఈ విధంగా ఆర్కిల్ డేటాబేస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు MS SQL సర్వర్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసినప్పుడు SAP ERP 6.0 EHP కి MS SQL సర్వర్ క్లయింట్ అలాగ అడిగిందా? అడగలేదు. కానీ ఆర్కిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆర్కిల్ క్లయింట్ అనేది కూడా కావాలి మనకి. ఇన్స్టాలేషన్ టైంలో ఆర్కిల్ క్లయింట్ ప్రొవైడ్ చేయమని అడగద్ది. ఆర్కిల్ క్లయింట్ ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఇదే ఆర్కిల్ క్లయింట్. సో అక్కడ ఏ ఆర్కిల్ క్లయింట్ వర్షన్ అడిగిందో ఆ ఆర్కిల్ క్లయింట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి అడిగే ఆర్కిల్ క్లయింట్ వర్షన్ ఇదే. సో ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.
దిస్ పీసీ డబల్ క్లిక్ చేయాలి. డి డ్రైవ్ లో ఉంది ఆ సాఫ్ట్వేర్. డి డ్రైవ్ ని డబల్ క్లిక్ చేయాలి. SAP NetWeaver 7.5 ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. ఆర్కిల్ క్లయింట్ ఫోల్డర్ ని డబల్ క్లిక్ చేయాలి. సో అది ఫైల్. ఆ ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేయాలి. అంతే, నేను ఆ ఫోల్డర్ లోనే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఇచ్చాను. ఓకే, సక్సెస్ఫుల్ గా ఎక్స్ట్రాక్ట్ అయింది. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ టైంలో మిమ్మల్ని ఆర్కిల్ క్లయింట్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేయమని అడగద్ది, అందువల్ల ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏం ఎక్స్పోర్ట్ ఫైల్? మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం? SAP NetWeaver 7.5 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. SAP NetWeaver 7.5 యొక్క ఎక్స్పోర్ట్ ఫైల్ కావాలి. ఎందుకంటే ఇన్స్టాలేషన్ చేయాలంటే ఎక్స్పోర్ట్ ఫైల్ కూడా మనకు ఉండాలి. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అండ్ అప్గ్రేడ్స్ ట్యాబ్ క్లిక్ చేయాలి. బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. SAP NetWeaver అండ్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ క్లిక్ చేయాలి. SAP NetWeaver క్లిక్ చేయాలి. SAP NetWeaver 7.5 వర్షన్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ అండ్ అప్గ్రేడ్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. ఇది NetWeaver 7.5 ఇన్స్టాలేషన్ ఎక్స్పోర్ట్. ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఫైల్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒకే ఒక ఫైల్ ఎక్స్పోర్ట్ ఫైల్. సో ఈ ఫైల్ ని విండోస్ లో యూజ్ చేసుకోవచ్చు, లైనక్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఫైల్ అనేది అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒకే ఫైల్ ఉంటుంది. ఓకే, అక్కడ చేంజెస్ ఉండదు. ఎక్స్పోర్ట్ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ఎక్స్పోర్ట్ ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎక్స్పోర్ట్ ఫైల్ కూడా జిప్ ఫైల్లోనే వస్తుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. జిప్ ఫైల్ ఇన్స్టాలేషన్ అప్పుడు ఇస్తే వర్క్ అవ్వదు, ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్సే ఇవ్వాలి. దిస్ పీసీ డబల్ క్లిక్ చేసి డి డ్రైవ్ డబల్ క్లిక్ చేయాలి. SAP NetWeaver 7.5 ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఫోల్డర్ డబల్ క్లిక్ చేయాలి. ఆ జిప్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేయాలి. ఎక్స్ట్రాక్టింగ్ స్టార్ట్ అయింది. సో ఎక్స్ట్రాక్షన్ సక్సెస్ఫుల్ అయింది. ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇన్స్టాలేషన్ ముందు రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ కెర్నల్ కావాలి. కెర్నల్ డౌన్లోడ్ చేసుకోవాలి. కెర్నల్ ఎక్కడ ఉంటుంది? సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ లో ఉంటుంది. ఈ ట్యాబ్ ని క్లిక్ చేయాలి. బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. SAP NetWeaver అండ్ కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ క్లిక్ చేయాలి. SAP NetWeaver క్లిక్ చేయాలి. SAP NetWeaver 7.5 క్లిక్ చేయాలి. అప్లికేషన్ సర్వర్ యాప్ మనది AS యాప్ కదా, అప్లికేషన్ సర్వర్ యాప్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇది కెర్నల్ ఫైల్. ఇది ఒక కెర్నల్ ఫైల్ SAP హోస్ట్ ఏజెంట్. నేను లేటెస్ట్ వర్షన్ చూస్ చేసుకుంటున్నాను 7.22. ఇది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కి యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే SAP హోస్ట్ ఏజెంట్ .sar ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కి సేమ్ ఫైల్ కాదు. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ మారిస్తే ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన SAP హోస్ట్ ఏజెంట్ .sar ఫైల్ ని లైనక్స్ లోకి యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి విండోస్ ఆన్ x64 64-బిట్ క్లిక్ చేయాలి. సో ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ రావాలి. బ్యాక్ అంతే అప్లికేషన్ సర్వర్ యాప్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. కెర్నల్ వర్షన్ 3 ఉంటాయి. 745, 749, 753. ఈ మూడిట్లో అన్ని వర్షన్స్ సపోర్ట్ చేస్తుంది. నేను లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నాను. SAP IGS అనేది
ఒక కెర్నల్ ఫైల్, అది కూడా కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఒక భాగం. దీన్ని క్లిక్ చేయాలి. సో ఇది కూడా అంతే, IGSEXE.SAR అనే ఫైల్ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కి సేమ్ ఫైల్ ఉండదు, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. సో మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ని మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ రావాలి. బ్యాక్ అంతే, అప్లికేషన్ సర్వర్ యాప్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి SAP IGS హెల్పర్ అనేది కెర్నల్ సాఫ్ట్వేర్ లో ఒక ఫైల్, దీన్ని క్లిక్ చేయాలి. ఓఎస్ ఇండిపెండెంట్ SAP IGS హెల్పర్ అనేది, ఈ IGS హెల్పర్ .SAR అనే ఫైల్ ఓఎస్ ఇండిపెండెంట్. ఓఎస్ ఇండిపెండెంట్ అంటే ఈ ఫైల్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒకే ఫైల్, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక ఫైల్. ఓకే, బ్యాక్ రావాలి. బ్యాక్ అంతే, అప్లికేషన్ సర్వర్ యాప్ క్లిక్ చేయాలి. సో కెర్నల్ నేను లేటెస్ట్ యూస్ చేస్తున్నాను, SAP కెర్నల్ 7.53 64-bit యూనికోడ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు చూడండి, డేటాబేస్ ఇండిపెండెంట్. స్క్రోల్ డౌన్ చేయాలి. ఇది లేటెస్ట్ ఫైల్ SAP.EXE.SAR 801 వర్షన్. SAP.EXE.SAR ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. SAP.EXE.SAR 801 వర్షన్ ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేయాలి. ఆ SAP.EXE.SAR విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు ఏ డేటాబేస్ యూస్ చేసినా ఆ ఫైల్ కామన్. ఓకేనా, ఆ SAP.EXE.SAR విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు ఏ డేటాబేస్ యూస్ చేసినా, ఇప్పుడు దాకా అన్ని కెర్నల్స్, ఇప్పుడు ఏంటి హోస్ట్ ఏజెంట్, IGS హెల్పర్, ఆ SAP.EXE.DB.SAR మీరు ఏ డేటాబేస్ యూస్ చేసినా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఆ 4 ఫైల్స్ కామన్, అందులో మారు. ఆ 4 ఫైల్స్ యూస్ చేసుకోవచ్చు ఏ డేటాబేస్ కైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో. కానీ ఈ ఫైల్ ఒక్కటే మారద్ది. ఇప్పుడు మొన్న MS SQL సర్వర్ ఇన్స్టాలేషన్ చేశారు మీరు, ఇప్పుడు ఆర్కిల్ కదా, ఈ EXEDB అనేది ఇదొక్క ఫైల్ చేంజ్ చేయాలి మీరు, అదొక్క ఫైల్ చేంజ్ అవుద్ది. డేటాబేస్ కి, ప్రతి డేటాబేస్ కి ఆ EXEDB.SAR అనే ఫైల్ డిఫరెంట్ ఉంటుంది. అది డేటాబేస్ కెర్నల్ ఫైల్ అది. సో మీ డేటాబేస్ చేంజ్ చేస్తే MS SQL సర్వర్ డేటాబేస్ ఆ ఫైల్ ఆర్కిల్ డేటాబేస్ కి సపోర్ట్ చేయదు. సో ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది ఆ SAP.EXEDB.SAR, అదొక్కటే చేంజ్ అవుద్ది. కొరవన్నీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏ డేటాబేస్ యూస్ చేసినా సేమ్ కెర్నల్ ఫైల్సే. అలాగే ఆర్కిల్ కి ఈ ఫైల్ కూడా కావాలి, ఈ ఫైల్ కూడా అడగద్ది ఆర్కిల్ డేటాబేస్ కి. సో ఆర్కిల్ డేటాబేస్ కి ఒక్కటే ఎక్స్ట్రా కెర్నల్ ఫైల్, అదొక్కటి. సో ఇవి కెర్నల్ సాఫ్ట్వేర్స్, ఇవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఇన్స్టాలేషన్ ముందే. తర్వాత సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. https://support.sap.com /SL toolset, అది క్విక్ లింక్. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ డౌన్లోడ్ చేయడానికి క్విక్ లింక్ https://support.sap.com /SL toolset. స్క్రోల్ డౌన్ చేయాలి. డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ క్లిక్ చేయాలి. ఆడ ఈమెయిల్ ఐడి ఆర్ లాగిన్ నేమ్ ఎంటర్ చేయాలి. అక్కడ ఎంటర్ చేశాక కంటిన్యూ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. లాగాన్ క్లిక్ చేయాలి.
సో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0 దాన్ని క్లిక్ చేయాలి. సో ఇది కూడా సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ సెలెక్ట్ చేసుకుని swpm.sar ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. swpm.sar అనేది. సో swpm అనేది సార్ ఫైల్. మీరు SAP సాఫ్ట్వేర్ లో మీరు SAP సిస్టమ్ లో ఏ సార్ ఫైల్ అన్నా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే SAP కార్ ఫైల్ ఉండాలి. ఆ SAP కార్ ఫైల్ యూస్ చేసుకుని సార్ ఫైల్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. సో ఇప్పుడు మనకేంటి swpm.sar ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి SAP కార్ ఫైల్ కావాలి. ఆ SAP కార్ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి. https://support.sap.com SAP కార్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే swpm సార్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే ఫైల్స్ వస్తాయి, యూస్ చేయగలం. సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. సో అక్కడ లాగిన్ నేమ్ ఎంటర్ చేయాలి. లాగిన్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. లాగాన్ క్లిక్ చేయాలి. సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ క్లిక్ చేయాలి. బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. SAP టెక్నాలజీ కాంపోనెంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. SAP కార్ మనకు కావాల్సింది, దాన్ని క్లిక్ చేయాలి. SAP కార్ 7.22 క్లిక్ చేయాలి. సో ఇది కూడా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ విండోస్, అక్కడ అదే సెలెక్ట్ చేసినది. ఆ ఫైల్ ని క్లిక్ చేయగానే ఆ ఫైల్ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా SAP కార్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే swpm.sar ఫైల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి SAP కార్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు swpm ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. swpm ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? సో దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. SAP NetWare 1.5 క్లిక్ చేయాలి. ఫోల్డర్ ని swpm ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ కమాండ్ విండో హియర్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఆ SAP కార్ నేమ్ ని కాపీ చేసుకోవాలి. మొత్తం కాపీ చేసుకుని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కమాండ్ ప్రాంప్ట్ లో పేస్ట్ చేయాలి ఆ SAP కార్ నేమ్ ని. సో ఇది .exe అని ఇస్తే ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. స్పేస్ ఇచ్చి -sf ఆర్ svf అని ఇవ్వచ్చు. స్పేస్ ఇచ్చి ఆ swpm సార్ ఉంది కదా, ఆ నేమ్ ని మొత్తం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయాలి అక్కడ. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అది కమాండ్.
SWPM SAR ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి sapcard.exe -sf SWPM.sar ఎంటర్. ఎక్స్ట్రాక్టింగ్ స్టార్ట్ అయింది. వెనక ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్టింగ్ అవుతున్నాయి. సార్ ఫైల్ లోపల ఉన్న ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. అది ఎక్స్ట్రాక్ట్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా సో స్క్రోల్ డౌన్ చేస్తే మనకి SAP ఇన్స్టెన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రీ రిక్వెస్టెస్ చెక్ చేయాలి. ఎలా ప్రీ రిక్వెస్టెస్ చెక్ చేయాలి? దిస్ PC డబుల్ క్లిక్ చేయాలి. D డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి. SAP NetWare 7.5 ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయాలి. SWPM ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి SAP NST ఫైల్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేయడానికి SAP NSTని డబుల్ క్లిక్ చేస్తాం. యూజ్ రికమెండెడ్ సెక్యూరిటీ అండ్ కంపాటబిలిటీ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయాలి. ఎక్స్పాండ్ చేయాలి. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ admin.123. ఓకే క్లిక్ చేయాలి. SAP NetWare 7.5 ఎక్స్పాండ్ చేయాలి. మన డేటాబేస్ ఆర్కిల్ ఎక్స్పాండ్ చేయాలి. ప్రిపరేషన్స్ ఎక్స్పాండ్ చేయాలి. ప్రీ రిక్వెస్ట్ చెక్ ప్రిపరేషన్స్ లోపల ఉంటుంది. ప్రీ రిక్వెస్ట్ చెక్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ డేటాబేస్ ఇన్స్టాన్స్ ASAP సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASAP సెలెక్ట్ చేసుకోవాలి. సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్ ఫర్ ABAP ASAP సెలెక్ట్ చేసుకోవాలి. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASAP సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 4 1 2 3 4 సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో మన డేటాబేస్ ఆర్కిల్ కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. సో కెర్నల్ ఫైల్ అది SAP exe.sar అనేది కెర్నల్ ఫైల్ బ్రౌజ్ చేసి ప్రొవైడ్ చేయాలి.
D drive లో NetBeans 1.5 కెర్నల్ ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. అవైలబుల్ అంతే, కరెక్ట్ కెర్నల్ ఫైల్ ఇచ్చాము. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు పేజింగ్ ఫైల్ సైజ్, ఫ్యాబ్ సైజ్ మీ సిస్టమ్ ఎంత రికమెండ్ చేస్తుంది అనేది. ఓకే క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్ మెసేజ్, అది ఆ మెసేజ్ వస్తే సక్సెస్ అయినట్టు. ఫీడ్బ్యాక్ క్లోజ్ చేసేయాలి. ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి. బ్రౌజర్ క్లోజ్. ఈ విధంగా ప్రీ రిక్వెస్ట్ చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. ఓకే, మీరు కొంచెం టైంకి జాయిన్ అవ్వండి అందరూ. ఓకే, ఈరోజు కొంచెం నాకు ఇప్పుడు ఒక వేరే క్లాస్ ఉంది, ఒక డెమో లాగా. రేపు కంటిన్యూ చేస్తాను, ఇది రేపు కంప్లీట్ అయిపోద్ది. ఓకే, సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్లో డిఫరెంట్ డేటాబేసెస్, డిఫరెంట్ సిస్టమ్స్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ మీకు చూస్తే మీకు అర్థమైతే ఏవే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ మారినప్పుడు ఇన్స్టాలేషన్లో ఏం చేంజెస్ అవుద్ది, సో డేటాబేసెస్ డిఫరెంట్ డేటాబేస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు కంపెనీలో మీరు ఏ సాఫ్ట్వేర్ అన్నా ఈజీగా మేనేజ్ చేయగలరు. ఓకే, దానికోసమే డిఫరెంట్ వేరియేషన్స్ అనేది మీకు చూపిస్తున్నాను. సో మీరు ఏంటంటే ఈ డిఫరెంట్ వేరియేషన్స్ మీరు చూసి నోట్ చేసుకుని మీరు మీ బుక్లో మీకు కన్వీనియంట్గా మీకు అర్థమైనట్టు నోట్ చేసుకుని మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, డైలీ రికార్డింగ్ వీడియో అనేది మీకు వాట్సాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకుని సో రివిజన్ చేసుకోండి. మీకు డౌట్స్ అనేది ఇప్పుడే మీరు అడగలేరు, మీరు రివిజన్ చేస్తే మీకు అందులో మీరు రివిజన్ చేసుకున్నాక మీకు డౌట్స్ వస్తుంది, అప్పుడు మీరు అడగగలరు. సో ఒక 2-3 సార్లు రివిజన్ చేస్తే మీకు రికార్డెడ్ వీడియోని ఒక 2-3 సార్లు అలా రివైజ్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వినయ్ గారు. ఓకే, రేపు జాయిన్ అవ్వండి. సేమ్ టైం కొంచెము లేట్ అవ్వకండి, 7:30కి కరెక్ట్ జాయిన్ అయిపోండి. 7:30 నుంచి 7:35 లోపల నేను స్టార్ట్ చేసేస్తాను. కొంచెం టైంకి జాయిన్ అవ్వండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బై టు ఆల్. బాయ్ అండి. యా.